నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ రానున్నారు. వరంగల్లో జరిగే ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సాయంత్రం 5:30కు శంషాబాద్ చేరుకున్న రాహుల్ ప్రత్యేక చాపర్లో హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తారు. కార్యక్రమం ముగించుకుని అక్కడి నుంచి రాహుల్ గాంధీ తమిళనాడు వెళ్తారు. ఇంకా ఈ రోజు తెలంగాణకు రాహుల్ గాంధీ రానున్నారు. వరంగల్లో జరిగే ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సాయంత్రం 5:30కు శంషాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ ప్రత్యేక చాపర్లో హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్తారు. కార్యక్రమం ముగించుకుని అక్కడి నుంచి నేరుగా రాహుల్ గాంధీ తమిళనాడు బయలుదేరి వెళ్తారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన మొత్తం వరంగల్లో ఉందని చెప్పొచ్చు. ఈ రోజు సాయంత్రం సమయంలో 5 గంటల ప్రాంతంలో ఇక్కడ జరిగేటువంటి హన్మకొండ ఉన్నటువంటి ఎన్ఐటి కాలేజీలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్యక్రమంలో కూడా పాల్గొనేందుకు ఈ రోజైతే రాహుల్ గాంధీ రానున్నారు. దీనికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసిసి నుంచి కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకైతే ఇప్పటికే సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ కి అయితే రానున్నారు. అక్కడ నుంచి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ లో హన్మకొండ ఉన్నటువంటి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల చేరుకున్న క్రమంలో ఇక్కడికి 4:30 ప్రాంతంలో అయితే హన్మకొండకు చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా హన్మకొండ ఉన్నటువంటి ఎన్ఐటి కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఆ తర్వాతకి ఇక్కడే ఉన్నటువంటి మరొక ప్రైవేటు హోటల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందిగా తెలుస్తుంది. ఆ తర్వాతకి నేరుగా ట్రైన్ లో మాత్రం తమిళనాడుకి అయితే కూడా చెన్నై ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆకస్మిక పర్యటన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు హుటాహుటిన వరంగల్ అయితే చేరుకుంటున్నారు. మరి కొంతమంది నేతలు దూరంగా ఉన్నటువంటి వారంతా కూడా వరంగల్ అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉందో కూడా ఆకస్మికంగా రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్. నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ రానున్నారు. వరంగల్లో జరిగే ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సాయంత్రం 5:30కు శంషాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ ప్రత్యేక చాపర్లో హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తారు. కార్యక్రమం ముగించుకుని అక్కడి నుంచి రాహుల్ గాంధీ తమిళనాడు వెళ్తారు. శ్రీకాంత్, కంటిన్యూ. ఏదైతే ఉందో కూడా రాహుల్ గాంధీ సంబంధించిన ఆకస్మిక పర్యటన నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం వరంగల్కి అయితే చేరుకుంటున్నారు. మరోవైపు ఏదైతే ఉందో ఇటీవల రాహుల్ గాంధీ మాత్రం వరంగల్ పర్యటన మాత్రం చాలా కాలం తర్వాత అయితే పర్యటన కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డిగా ప్రమాణ స్వీకారం చేయడం, అదేవిధంగా ఇక్కడ అలాంటి పర్యటన నేపథ్యంలో రాహుల్ గాంధీ మాత్రం ఎప్పుడు కూడా తెలంగాణకి అయితే రాలేదు. ఈసారి తొలిసారిగా ఇటు వరంగల్ కి రావడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా అయితే కూడా తెలంగాణలో పర్యటన అయితే జరుగుతున్న నేపథ్యంలో కూడా దీనిపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం రాహుల్ గాంధీతో భేటీ కావాలని చెప్పి చూస్తున్నారు. మరోవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర సంబంధించిన ముఖ్య నేతలు కూడా వరంగల్ కి అయితే చేరుకుంటారని చెప్పొచ్చు. ఈ క్రమంలో దీనికి సంబంధించినటువంటి భారీగా ఏర్పాట్లు అయితే కొనసాగని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆకస్మిక పర్యటన నేపథ్యంలో కూడా ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వస్తారు కాబట్టి వారందరూ కూడా భారీ భద్రత ఏర్పాటు చేసేందుకు ఇటు వరంగల్ పోలీస్ కమిషనరేట్ సంబంధించిన పోలీసులు కూడా భారీగా అయితే చేరుకుంటున్నారు. ఏదైతే ఉందో ఏర్పాటు చేసినటువంటి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వేదికగా ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్,
అదే విధంగా అక్కడి నుంచి వెళ్లేటువంటి మార్గ మధ్యలో ఉన్నటువంటి ఎలాంటి అంతరాయం జరగకుండా కూడా భారీగా అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ఉండేందుకు ఇటు ట్రాఫిక్ కు సంబంధించిన వారంతా కూడా వన్ వే అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి హెలికాప్టర్ నుంచి కూడా నేరుగా ఒక ప్రైవేట్ బస్సులో మాత్రం కళాశాలకు చేరుకుంటున్నారు. ఇక్కడ నుంచి అక్కడ వెళ్లేందుకు సుమారుగా 3 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. ఈ వెళ్లేటువంటి మార్గం మొత్తం కూడా ఇటు హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లేటువంటి ప్రధాన రహదారి ఉంటుంది. నిత్యం వందలాది వెహికల్స్ అయితే వెళ్తాయి కాబట్టి ఏదైనా అంతరాయం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ముందస్తుగానే ఇటు ట్రాఫిక్ సంబంధించిన వారంతా కూడా అప్రమత్తం అవుతున్నారు. ఆయా సంబంధించిన కూడల్లో కూడా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ సిగ్నల్స్ ప్రాంతాల్లో మాత్రం ఎవరు కూడా రాకుండా కూడా అదే విధంగా నేరుగా ఎలాంటి అంతరాయం జరగకుండా కూడా ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాతకి అనంతరం కూడా నేరుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక హోటల్ అయితే బస చేస్తారు. బస చేసిన క్రమంలో సుమారుగా 5:30 వరకు అయితే ఇక్కడ ఉంటారు. ఉన్న క్రమంలో సుమారుగా 30 నుంచి 40 నిమిషాల పాటు వివిధ పార్టీకి సంబంధించినటువంటి ఈ అగ్రనేతలు అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేతో పాటు ముఖ్య కార్యకర్తలతో కూడా భేటీ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే సుమారుగా 1:30 పర్యటన అయితే ఉంటుంది. అందులో 40 నిమిషాలు మాత్రం విశ్రాంతి తీసుకునేందుకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా భేటీ అయ్యేందుకైతే కూడా సమయం కేటాయించారు. ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో జరుగుతున్న పలు అంశాలపై కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇటీవల చోటు చేసుకున్నట్టు అనేక అంశాలు అదేవిధంగా ఇటీవల వీరు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు వాటి పురోగతి అదేవిధంగా ఇంకా రావాల్సినటువంటి పెట్టుబడులు అదేవిధంగా ఇతర సంబంధించిన అంశాలపై కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం రాహుల్ గాంధీకి వివరించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతకి ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి మరో కార్యక్రమానికి మాత్రం సాయంత్రం 7:30 ప్రాంతంలో మాత్రం తిరిగి ట్రైన్ ద్వారా వెళ్లే అవకాశం ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఆ రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన నేపథ్యం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపుతుందని చెప్పి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాంత్, అంతా రైతు రుణమాఫీ కావచ్చు లేకపోతే రైతు భరోసా కావచ్చు బీసీ కులనగా కావచ్చు వీటన్నిటిపై ప్రతిపక్షాలు నిలదీసే పక్షంలో భద్రత పరంగా అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అంటే స్పష్టంగా చూసుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి రుణమాఫీ అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి ఇంద్రమ ఇళ్లకు సంబంధించిన అంశాలు అదేవిధంగా బీసీ కులగణనకు సంబంధించిన అంశాలపై కూడా కాస్త ప్రతిపక్షాలు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం అదేవిధంగా ఏదైతే ఉందో వారి మాత్రం సకాలంలో రుణమాఫీ కాకపోవడం కొద్ది మందికి మాత్రమే అయ్యాయి అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు ఆకస్మిక పర్యటన జరుగుతుంది. కాబట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి నేతలు మాత్రం వారిని అడ్డుకునే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అదేవిధంగా పోలీసులు మాత్రం అప్రమత్తంగా అవుతున్నారని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఈ రోజు జరిగేటువంటి రాహుల్ గాంధీ పర్యటన మాత్రం ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎలాంటి విఘాతాలు కలగకుండా కూడా ప్రశాంతంగా జరిగేందుకైతే పోలీసులు భారీగా అయితే ఇక్కడ చేరుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఏదైతే ఇటీవల జరుగుతున్నటువంటి పథకాల అమలు అదేవిధంగా వారిపై ఉన్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా పూర్తి స్థాయిలో కూడా రాహుల్ గాంధీకి వివరించే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. అంటే మొత్తానికి ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన అనంతరం తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా ప్రైవేటు కార్యక్రమం తర్వాతకి 30 నిమిషాల పాటు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. భేటీ అయిన నేపథ్యంలో కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి సంవత్సర కాలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అదేవిధంగా సంక్షేమ ఫలాలు అదేవిధంగా ఇంకా రావాల్సిన అభివృద్ధి ఏంటి జరుగుతున్నటువంటి అంశాలపై అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి విమర్శలు ప్రతి విమర్శలు అదేవిధంగా అంతర్గతంగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన నేతల మధ్య కాస్త విభేదాలు ఉన్న నేపథ్యంలో కూడా వీరందరితో కూడా ఒక తాటిపై తీసుకురావాలి. ఎలాంటి విభేదాలు తావు లేకుండా కూడా వారందరినీ కూడా కలిసికట్టుగా పనిచేసే విధంగా నిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు.